తెలంగాణ హైకోర్టులో నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. శేర్లింగంపల్లి మండలం కాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాజేష్ రెడ్డి, అనిరుద్ రెడ్డి, మురళీ నాయక్ పిల్ దాఖలు చేశారు. పిటిషన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. సర్వే నెంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని పిల్లో పేర్కొన్నారు ఎమ్మెల్యేలు. రంగారెడ్డి కలెక్టర్ 2023లో నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని కోర్టుకు తెలిపారు న్యాయవాది. ఆ స్థలంలో 8 టవర్లలో ఒక్కో దాంట్లో 47 అంతస్తులు నిర్మిస్తున్నారని న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయన్నారు లాయర్. అంతేకాదు ఓ ప్రైవేటు పాఠశాలకు 150 మీటర్ల పరిధిలోని రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, దీంతో పొల్యూషన్ కు ఇబ్బంది పెరుగుతోందని పేర్కొన్నారు. ఇక ఖాజాగూడలో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పిల్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శర్మ ఫోన్ లైన్లో అందిస్తారు. శర్మ, నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నలుగురు ఎమ్మెల్యేలు హైదరాబాద్ కు చెందని వారు, కానీ హైదరాబాద్ లో ప్రభుత్వ భూమి, అది కూడా 27 ఎకరాల ప్రభుత్వ భూమి, సుమారు 2000 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారని, ప్రైవేటు వ్యక్తులకు ఆ భూమిని అప్పగించారనే దానికి సంబంధించి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనికి సంబంధించి వాదనలు వినిపించారు. అయితే గతంలో ప్రభుత్వానికి దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు చేసినా కూడా దానిపైన యాక్షన్ అన్నది జరగలేదు కాబట్టి మరి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనికి సంబంధించి న్యాయవాది కూడా ఇవాళ జరిగినటువంటి విచారణలో వాదనలు వినిపించారు. అక్కడ 27 ఎకరాల ప్రభుత్వ భూమి పూర్తిగా అన్యాక్రాంతమైంది. దానికి ఆనుకొనే ఒక చెరువు ఉంది, దాన్ని కూడా పూర్తిగా కబ్జా చేశారు. అక్కడ మరొక స్కూల్ ఉంది, స్కూల్ పక్కన కూడా ఒక రెడీమిక్స్ ప్లాంట్ ఏర్పాటు చేసి అది కూడా పూర్తిగా పొల్యూషన్ చేశారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ అనుమతులు ఇచ్చిన దానివల్ల 47 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతోంది కాబట్టి ప్రైవేటు వ్యక్తులకి ప్రభుత్వ భూమిని అప్పగించడమే అక్రమం. మళ్ళీ అక్కడ అనుమతులు తీసుకొని యథాత అంత భారీ స్థాయిలో నిర్మాణాలు కొనసాగిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేల తరపున లాయర్ ఇవాళ కోర్టులో వాదనలు వినిపించారు. అయితే కోర్టు మాత్రం దీనికి సంబంధించి మరోసారి సమగ్రంగా పూర్తి వివరాలతో కూడినటువంటి ఫిర్యాదును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సంబంధిత ప్రతివాదులకు ఫిర్యాదు చేయాలని చెప్పింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది కాబట్టి మరి 2 వారాల తర్వాత ఏ రకంగా దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతుందనేటువంటిది ఒకటి చూడాల్సి ఉంది. శేర్లింగంపల్లి మండలంలోని ఖాజాగూడ ఏరియా చాలా విలువైన అటువంటి ఏరియాలో 27 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేయడం అన్నది నిజంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి అంశం కాబట్టి మరి దీనిపైన ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది, హైకోర్టుకు తన రిప్లై ఏ విధంగా ఇస్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి ఉంది. శర్మ, అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నటువంటివి హైడ్రా ఇప్పటికే దృష్టి సారిస్తోంది. మరి ఇది ఇప్పటి వరకు హైడ్రా దృష్టికి రాలేదంటారా? హైడ్రాకు కూడా ఫిర్యాదు చేశారు, కానీ ఇందులో ఒక ఎమ్మెల్యే హైడ్రాకు ఫిర్యాదు చేసినప్పటికీ వివరాలు సమగ్రంగా అందులో సమర్పించలేదు. కానీ దీనికి సంబంధించి గత కొన్నేళ్లుగా ఈ ప్రభుత్వ భూమిని అన్యాక్రాంతం చేసి ఆ సంస్థ ఏదైతే భవన నిర్మాణాలు సాగిస్తోందో దానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఫిర్యాదులు వెళ్ళాయి, మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. కానీ మరి ఎందుకో ప్రభుత్వం దీనిపైన అంత దృష్టి సారించలేదు అనేటువంటి విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే జిహెచ్ఎంసీ మీరు ఇందాక చెప్పారు, కలెక్టర్ కూడా ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారు కాబట్టి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్న దాని ఆధారంగానే జిహెచ్ఎంసీలు అనుమతులు మంజూరు చేసిందనేటువంటి విషయం. మరి ఇవన్నీ ఉన్నాయి. ప్రభుత్వ భూమి ఖచ్చితంగా ప్రభుత్వ భూమి అనేటువంటిదే ఒకటి తేలిపోయింది. కానీ అనుమతులు, ఎన్ఓసీలు, అనుమతులు ఇవన్నీ వ్యవహారాలు ఉన్నాయి కాబట్టి మరి ప్రభుత్వం దాని దృష్టికి వెళ్ళలేదు అనేటువంటి ఒక విమర్శ ఉంది. మరి ఇప్పుడు మళ్ళీ మరోసారి ఫిర్యాదు చేసిన తర్వాత, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన తర్వాత ఏ విధంగా రియాక్ట్ అవుతుందనేటువంటిది చూడాల్సి ఉంది. మరి భవన నిర్మాణం అయితే కొనసాగుతోంది కాబట్టి ఇప్పుడు
మరి హైడ్రా విషయంలో కూడా ఏ విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుంది, ఏ రకంగా రియాక్ట్ కావాలని చెప్తుంది అనేటువంటిది కూడా మనం చూడాల్సి. రైట్ శర్మ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.